త్రిష పేరు వినిపించకుండా ఇప్పుడు తమిళ రాజకీయాలు ఉండవేమో. త్వరలో ఆమె డిప్యూటీ సీఎం అవుతారంటూ ఒక మాజీ మంత్రి కామెంట్ చేయడం, శుభాకాంక్షలు కూడా చెప్పడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. హీరోయిన్ త్రిష కాబోయే డిప్యూటీ సీఎం అంటున్నారు అన్నాడీఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉదయ్ కుమార్. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరుగుతుంది, ఎవరైనా కీలక పదవుల్లోకి రావచ్చు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఈ మాట మళ్ళీ ఏదో ప్రెస్ మీట్లో ప్రశ్నకి యథాలాపంగా ఇచ్చిన ఆన్సర్ కాదు. ఆయన ప్రత్యేకంగా త్రిషకి శుభాకాంక్షలు చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. తుణై ముదల్ అమచ్చర్ అంటే ఉప ముఖ్యమంత్రి అని అర్థం తమిళంలో. సో ఇదే మాట ఆయన వాడారు. కాబోయే ఉప ముఖ్యమంత్రి త్రిషకి శుభాకాంక్షలు అంటూ కామెంట్ చేసిన ఆయన ఆ వీడియోలో కనిపించింది. అంటే త్రిష డిప్యూటీ ఇవ్వడంలో తప్పు కూడా ఏముంది, ఏం లేదు అని అంటున్నారు. సీఎం విజయ్ తన స్నేహితులకి సన్నిహితులకి కీలక పదవులు ఇస్తారని, ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని ఉదయ్ కుమార్ చెప్పుకొచ్చారు. తమిళనాడులో ప్రస్తుతం 6 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. బైపోల్స్లో త్రిష కూడా పోటీ చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలోనే త్రిష డిప్యూటీ సీఎం అనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఉదయ్ కుమార్ పనిగట్టుకుని త్రిషకి కంగ్రాట్స్ చెప్తూ వీడియో చేయడం చూస్తుంటే టీవీకేలో ఏదో జరుగుతోంది, ఇందులో నిజముందా అన్న చర్చ అయితే అందరి మధ్య జరుగుతోంది. நட்புக்கு இலக்கணமாகவும் உறவுக்கு இலக்கணமாகவும் இருக்கின்ற பிரபல திரைப்பட கதாநாயகியாக இருக்கிற த்ரிஷா கூட துணை முதல்வராக விரைவில் அறிவிப்பு வெளிவரலாம். ஏனால் ஜனநாயகத்தில் எதுவும் நடக்கலாம். ஏனால் விஜய் அவர்கள் நட்புக்கு இலக்கணமானவர். எல்லோருக்கும் அரசு பதவி வளர்ந்துற போது நட்புக்கும் உறவுக்கும் இலக்கணமாக இருக்கிற திரைப்பட கதாநாயகியாக நாடறிந்த மேடம் த்ரிஷா அவர்களை துணை முதல்வராக அறிவிக்க மாண்புமிகு முதல்வர் எப்போது வேண்டுமானாலும் அறிவிப்பை விடலாம்.